రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంటే ఒక 3 నెలల క్రితం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ముందస్తు ఎన్నికలు అనౌన్స్ చేశారో అప్పటికి ఇప్పటికీ తేడాలు వచ్చేసాయి అని మీరు అనుకుంటున్నారా? ఎట్లా ఉంది అంటే అప్పటికి ఇప్పటికీ రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు కనిపిస్తున్నాయి మీకు? అంటే ఈ రాష్ట్రంలో జరగకూడని పొత్తులు, జరగకూడని కూటములు కేవలం కేసీఆర్ గారి మీద వ్యక్తిగత ద్వేషంతో చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ప్రజల కోసం కానీ ప్రజాహితం కోసం కానీ గతంలో ఈ రాష్ట్రం కోసం కానీ చేసినటువంటి దాఖలాలు లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున కూటమి కట్టడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ రాజకీయాల్లో ఒక అస్పష్టతని లేకపోతే అస్థిరతని సృష్టించడం కోసం చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం అయ్యేటటువంటి రాజకీయం కాదనేది నా భావన. కానీ ఫైనల్ అవుట్పుట్ అన్నది సార్ ఏం జరిగినా ఎట్లా జరిగినా ఫైనల్ అవుట్పుట్ ఇంపార్టెంట్ కదా సార్? అవుట్పుట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. టీఆర్ఎస్ ప్రభుత్వం 12వ తారీఖున కొలువు తీరటం 100% కరెక్ట్. దాన్ని ప్రజలు ఎప్పుడో స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఈ కూటములు కానీ వాళ్ళ ప్రయత్నం కానీ వాళ్ళ యొక్క మనీ మ్యాన్ పవర్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం వ్యక్తిగత ద్వేషం కోసం ప్రయోగించేటటువంటి అన్నీ కూడా విఫల ప్రయత్నాలు అవుతాయి. సార్ మీలో ఒక విపరీతమైన మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటేనే ఒక మ్యాగ్నెట్, ఎవరినైనా అట్రాక్ట్ చేయగలరు, తన వైపు తిప్పుకోగలరని. గత ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తే ఒకసారి మనం ఎంతసేపటికి కాంగ్రెస్ టీడీపీ లేకపోతే సిపిఐ సిపిఎం పొత్తులతో కాంగ్రెస్ టీడీపీ గెలుస్తూ రావటం ఒక పరిపాటి అయిపోయింది. కానీ మొట్టమొదటిసారి 2014లో మీరు ఎన్నిక అవటమే కాకుండా 2016లో ఎన్నిక అవటమే కాకుండా ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ వేవ్ కనిపించేలాగా మీరు చేశారు. హౌ వాజ్ దట్ పాసిబుల్ సార్? అసలు అంటే ముఖ్యమంత్రి గారి యొక్క విశ్వసనీయత ఒకటి, ఆయన సాధించుకున్న తెలంగాణని ఏ రూపంలో చేయాలనుకుంటున్నారో శాశ్వత కార్యక్రమాల మీద ఆయనకు ఉన్నటువంటి పట్టుదల. నిజంగా గోదావరి జలాలు ఇంత త్వరగా తెలంగాణ ప్రాంతానికి తీసుకొస్తారు అని చెప్పి ఎవరు ఊహించలేదు. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి, కొన్ని వందల కిలోమీటర్లు వరుసుకొని ఖమ్మం జిల్లాకి వెళ్తున్నటువంటి గోదావరిని మనం ఒక్క చుక్క కూడా ఈ రోజుకు వాడుకోలేదు. శ్రీరామ్ సాగర్ యొక్క ఫలితాలు ఖమ్మం జిల్లాకు అందట్లేదు. కాబట్టి ఆయన తెలంగాణ పట్ల పూర్తి అణువణువు అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ముందు సీతారామ కోసం డిజైన్ చేయటం, ఈ మధ్యలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్, భక్త రామదాసు, కాకతీయ రైతులలో ఒక స్పష్టమైన ముద్ర వేసుకోగలిగారు. సంక్షేమం ద్వారా పేదలను ఆకట్టుకోగలిగారు. నా ఏకైక కోరిక ఏంటంటే గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకి రావాలనేది. అది నేను గతంలో ప్రయత్నం చేశా కానీ ఉమ్మడి రాష్ట్రంలో అది ఖమ్మం జిల్లాకు సాధ్యం కాకుండా దేవాదులను స్టార్ట్ చేశాం ఆ రోజుల్లో. ఇది అప్పటి నుంచి పెండింగ్లో వండుకుంటూ వచ్చింది. ఆయన విశ్వసనీయతని కూడగట్టుకోవడం వలన నాకు కూడా అవకాశం వచ్చి నన్ను క్యాబినెట్లోకి నేరుగా తీసుకోవటం, తద్వారా నా యొక్క ట్రాక్ రికార్డులో కూడా ఖమ్మం జిల్లా ప్రజలకి ఒక విశ్వాసం, తుమ్మలు వస్తే అభివృద్ధి జరుగుద్దని ఒక ఏకైక బ్రాండ్ ఇమేజ్ ఉంది. గతంలో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా నేను పనిచేసిన తీరుకి ప్రజలు నన్ను ఎక్కడా కూడా అభివృద్ధిలో ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వస్తే అయిపోద్ది అనే ఒక దృఢ విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి నాతోటి అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు వచ్చారు. దాంతో ఖమ్మం జిల్లా యావత్తు 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టోటల్ టీడీపీ క్యాడర్తో పాటు మిగతా రాజకీయ పక్షాలు ఏదైతే అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కూడా వచ్చారు. దానివల్ల వరుస విజయాలు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ, లోకల్ బాడీ ఎమ్మెల్సీ కానీ, కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మం కానీ, పాలేరు ఉప ఎన్నికలు కానీ అప్రత్యత విజయాలు వస్తున్నాయి. ఆ విజయాలతో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క పథకాలు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. సంక్షేమం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా వెళ్తుంది. పేద ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయాడు. ఆసరా లేనటువంటి ఎవరికి కూడా అన్ని వర్గాలకు ఆసరా దొరుకుతుంది. రైతులకి రైతు బీమా, రైతు బంధు, విద్యుత్ శక్తి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పూడికితీత, రహదారుల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క బ్రహ్మాండంగా జరుగుతుంది. భగీరథ పూర్తవుతుంది. అసలు ప్రధాన సమస్యలన్నీ మటుమాయం అయిపోయినాయి. ప్రజలు కోరుకునేది సాగునీరు, అది దానికి ఆయన ప్రణాళిక ముందుకెళ్తుంది. తర్వాత తాగునీరు, అది పూర్తి అయిపోతుంది. రేపు ఉగాది కల్లా ఇంటింటికి నల్లా ఉంటుంది. మేము చెప్పిన టయానికి నల్లా ఉంటుంది. ఇప్పటికే
బల్క్ వాటర్ అయిపోయింది, ప్రతి గ్రామానికి చేరుకున్నాయి, ఇంట్రా కనెక్షన్స్ కూడా 80% అయిపోయినాయి. ఉగాది పండగ రోజుకి ఆయన చెప్పినటువంటి టయానికి ప్రతి ఇంట్లో కూడా మంచినీటు రాష్ట్రం మొత్తం. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం. 45,000 కోట్ల పెట్టుబడి ఒకేసారి ఈ రకంగా పనులు జరుగుతాయి. విద్యుత్ శక్తి అయితే అసలు మీకు కనురెప్పపాటు కూడా పోయే ప్రశ్నే లేదు. ఇటువంటి శాశ్వత కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూ సంక్షేమాన్ని ఇంత పెద్ద ఎత్తున నడుపుకుంటూ రావటం మూలాన ఏ రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు పనినా ముఖ్యమంత్రి వల్ల మాకు ఈ సౌకర్యం కలిగింది అనేది సామాన్యుడి దగ్గర నుంచి పై వరకు కూడా వాళ్ళ గుండెల్లో ఉంది. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనే కోరిక తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.